హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణలోని ఓ డిస్టిక్లో ఎంఎల్హెచ్పి నోటిఫికేషన్ వేకెన్సీస్ గురించి అయితే చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన ఛానల్కి మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకు అని అంటే నేను చేసే ప్రతి చిన్న వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన తెలంగాణలో జిల్లాల వారీగా మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, అది కూడా ఎంఎల్హెచ్పి వేకెన్సీస్కి. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని అయితే విజిట్ అవ్వండి, మీకు ఖచ్చితంగా మంచి సోర్స్ అయితే దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ఎంహెచ్ఎస్ఆర్బి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరూ ఎవరికి ఏ డౌట్ ఉన్నా ఖచ్చితంగా కమెంట్స్ అయితే చేయండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే వనపర్తి డిస్టిక్ నుంచి మనకి డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్ నుంచి అయితే ఎంఎల్హెచ్బి వేకెన్సీస్ గురించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఫస్ట్ క్వాలిఫికేషన్స్ మాట్లాడుకుందాం. క్వాలిఫికేషన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఎంబీబీఎస్, బిఏఎంఎస్, బిఎస్సి నర్సింగ్, జిఎన్ఎం అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రియారిటీ కూడా ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఎంబీబీఎస్ వాళ్ళకి, బిఏఎంఎస్ వాళ్ళకి, నెక్స్ట్ బిఎస్సి నర్సింగ్ వాళ్ళకి, నెక్స్ట్ ఏఎన్ఎం వాళ్ళకి అనమాట. ఇక్కడ శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే బిఏఎంఎస్ వాళ్ళకి, ఎంబీబీఎస్ వాళ్ళకి 40,000 అండి. ఏఎన్ఎం కాదు, జిఎన్ఎం ప్లస్ బిఎస్సి నర్సింగ్ వాళ్ళకైతే 29,000 అయితే శాలరీ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ ఎప్పుడంటే 6వ తేదీ అండి, ఈ మంత్ 6 అనమాట. సో చాలా తొందరగా అయితే అప్లై చేసుకునే ట్రై చేయండి. ఎక్కడ అప్లై చేయాలి అని అంటే వనపర్తి డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషను. ఇక్కడ మనకి డీడీ మ్యాండేటరీ అండి, డీడీ తీసుకోవాలి. ఇన్ ఫేవర్ ఆఫ్ డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్ వనపర్తి అన్నట్టు. ఓసీ బీసీ వాళ్ళు అయితే 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 500 రూపీస్ అయితే డీడీ ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అని అంటే డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2, తర్వాత 10th టు మీ డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేటు, రెసిడెన్స్ సర్టిఫికేటు. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. నెక్స్ట్ చూసుకున్నట్టే ఆల్ 4 year మార్క్స్ మెమోస్, 10th ఇంటర్ మార్క్స్ మెమోస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రొవిజనల్ డిగ్రీ డాక్యుమెంట్ ఉంటుంది కదా, అది ఓడి. ఇవన్నీ తీసుకొని ఒక అప్లికేషన్ ఫామ్ అయితే అప్లికేషన్లో ఆల్రెడీ పెట్టున్నారు, అది ఫిలప్ చేసుకొని ఈ సెల్ఫ్ అటెస్టేషన్ పేపర్స్ అన్నీ తీసుకొని వనపర్తి డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరూ గమనించండి. నేనైతే ఈ వీడియోలో మీకు చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందు అయితే ప్రయత్నం చేస్తాను. మీ హెల్త్ జాగ్రత్త అండి. బై బాయ్.